రైతు పచ్చబడితే కొందరికి కళ్ళు ఎర్రబడతా ఉన్నాయి అధ్యక్ష. అన్నదాత బాగుపడితే కొంతమంది ఓర్వలేకపోయింది అధ్యక్ష. 100 ఎకరాల రైతులకు పెద్ద రైతులకు లాభం చేస్తున్నారని చెప్పి రైతు బంధు మీద దుష్ప్రచారం చేసినారు. తెలంగాణ బడుగు బలహీన వర్గాల రాష్ట్రం. 100కి 95% మంది బక్క రైతులే, చిన్న సన్నకారు రైతులే. వారికి ఇవాళ ప్రభుత్వం ఇచ్చిన లెక్కల ప్రకారం, మా దగ్గర ఉన్న లెక్కల ప్రకారం కూడా అధ్యక్ష, ఇవాళ తెలంగాణలో ఒక్కసారి వాస్తవ లెక్కలు మీరు వినాలి అధ్యక్ష, సభ్యులు కూడా వినాలి. 10 ఎకరాల పైన ఉన్న వాళ్ళు తెలంగాణలో రైతాంగం లెక్కలు తీస్తే 91.33% లబ్ధిదారులు 5 ఎకరాలు దానికంటే తక్కువనే ఉన్నారు అధ్యక్ష. 5 నుంచి 10 ఎకరాలు ఉన్నోళ్ళు 7.28% ఉన్నారు. 10 ఎకరాల మీద ఉన్న వాళ్ళు ఎంతమంది అధ్యక్ష అంటే మొత్తం చూస్తే 1.39% ఓన్లీ. 25 ఎకరాల మీద ఉన్న వాళ్ళు ఎంతమంది అధ్యక్ష? 25 ఎకరాలు ఉన్న వాళ్ళు ఎంతమంది? 0.09%. 72,000 కోట్ల రైతు బంధులో మనం పెద్దవాళ్ళకి ఇచ్చిండ్రు అని ప్రచారం చేసిన అధ్యక్ష. 1.39% మాత్రమే 10 ఎకరాల పైన ఉన్న వాళ్ళకి పోయింది అధ్యక్ష. 80% లబ్ధిదారులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీస్ అధ్యక్ష. అందులో బీసీలు 54%, ఎస్సీలు 13%, ఎస్టీలు 13%, 70% రైతు బంధు పైసలు ఇవాళ ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతుల ఖాతాల్లో పడ్డాయి. పోడు భూముల్లో 1 ఎకరం 1 పంట మాత్రమే పండుతుంది. దయచేసి నేను మంత్రి గారిని కోరుతా ఉన్నా, తప్పు చేయకండి. కేవలం 1 పంట పండుతుంది కాబట్టి గిరిజన రైతులకు కోతలు పెడతాం, రేపటి రోజున ఖచ్చితంగా వారికి 2వ పంటకి ఇవ్వం, వారు 1 పంట పంటే పరిస్థితి ఉంటే మంచిది కాదు అన్నట్టుగా కటింగ్ పెడితే మంచిది కాదు అని వారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కానీ అన్నదాత విషయంలో కోతలు ఎగవేతలు పెడదాం అనుకుంటా ఉన్నారు. రైతుకు చేసే సహాయాన్ని దాన ధర్మంగా చూస్తే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అన్నదాతకి ఇచ్చే భరోసాను భారంగా చూడకండి, బాధ్యతగా చూడండి. ముష్టి 10,000 ఎందుకు, ఎకరానికి 15,000 ఇస్తాం, వెంటనే ఇస్తాం. మీరు ఇప్పుడు డిసెంబర్ 3 ముందు తీసుకుంటే 7,500 వస్తుంది, తర్వాత అయితే 17,000 ఇస్తానని చెప్పిన వాళ్ళు ఉన్నారు. 2 పంటలకు కాదు 3 పంటలకు ఇవ్వాలని మాట్లాడింది అధ్యక్ష. దాంతో పాటు ఇప్పుడు తీసుకుంటే 5,000, డిసెంబర్ 3 తర్వాత తీసుకుంటే 7,500 అన్నారు అధ్యక్ష. యాసంగి రైతు బంధుకు పైసలు ఆపాలని ఉత్తరాలు రాసిన ఉత్తరాలు కూడా మా దగ్గర ఉన్నాయి అధ్యక్ష. ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఇప్పటి వరకు రైతు బంధు లేదు, భరోసా లేదు అధ్యక్ష. మార్పు అని ఉదరగొట్టారు అధ్యక్ష. మార్పు అంటే ఏందో అనుకున్నాం అధ్యక్ష. పేరు మార్చి రైతు బంధు పేరు మార్చి రైతు భరోసాను పెట్టి పైసలు మాత్రం గవే. 5,000 పోయి 7,500 అయితే అనుకున్న రైతులు 7,500 మాత్రం కాలే. ఈ ప్రభుత్వం ఒక్కొక్క రైతుకు బాకీ పడ్డది. ఒక్కొక్క రైతుకు మీరు పడ్డ బాకీ ఈ రోజు వరకు, పోయిన యాసంగికి మీరు రైతు భరోసా అన్నారు, పేరు మార్చారు, కానీ 2,500 రూపాయలు అదనంగా మీరు ఎకరానికి ఇవ్వలేదు. నిన్న వానాకాలం మొత్తం ఎగ్గొట్టిను, రైతు బంధు ఎగ్గొట్టిను. మీరు 7,500 ఇయ్యాల్సి ఉండే ఎకరానికి మీరు ఇయ్యలేదు, మొత్తం ఎగ్గొట్టినరు. ఇప్పుడు యాసంగి 7,500. 1 ఎకరానికి ఈ రాష్ట్రంలో రైతుకు ఇవాళ మీరు బాకీ పడ్డారు. ఆ బాకీ 17,500 రూపాయలు. మీరు తిరిగి ఎప్పుడు విధి విధానాలు సబ్ కమిటీ ఎన్ని చేసినా ఈ 17,500 రూపాయలు ఖచ్చితంగా మీరు రైతుకు బాకీ పడ్డారు, ఇయ్యాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. 26,775 కోట్లు ఖచ్చితంగా కట్టియాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం అధ్యక్ష.